మనుషుల మధ్య బ్రతకాలనుందా? దా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ నువ్వేం చేసినా ఏం మాట్లాడినా దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా అడ్డదిడ్డంగా వాగే లంజా కొడుకులు వీధికి 10 మంది ఉంటారు. పట్టించుకుంటూ పోతే టైం వేస్ట్. పాయింట్ నెంబర్ 2, నవ్వుతూ పలకరిస్తూ నేను నీ దగ్గర ఏదో ఆశించి నాటకాలు ఆడుతుంటారు. ఆ నాటకాలు అర్థమైపోయాక మొహమాటాలొద్దు, నోట్లో పెట్టి యూటర్న్ తీసుకోమని చెప్పు. పాయింట్ నెంబర్ 3, మైండ్లో ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గా చెప్పే వాళ్ళంతా పొగరున్నోళ్ళంట. నవ్వుతూ వెనక నుంచి తడుగుడ్డ పెట్టి మింగేటోళ్ళంతా మర్యాదస్తులంట. వీళ్ళకి హంబుల్గా మింగితే ఓకే. హంబుల్నెస్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆనెస్టీ కాదు. పాయింట్ నెంబర్ 4, నలుగురు ఆదుకుంటే 4 రోజులు ఎక్కువ బ్రతుకుతావేమో, కానీ అలా బ్రతికిన ఆ 4 రోజులు నిన్ను నువ్వు చంపుకొని ఆ 4 కోసమే బ్రతకాలి. అలా బ్రతకడం కంటే ఈ క్షణం నువ్వు నీలా బ్రతికి ఇప్పుడే చావడం మేలు కదరా. పాయింట్ నెంబర్ 5, పని గురించి కాకుండా పైసల గురించి మాట్లాడేవాడి పక్కన 10 సెకండ్లు కూడా నడవద్దు. పరిస్థితులు తిరగబడితే నీ మెడకే తాడు చుట్టి నీ మాంసాన్ని బేరమాడతాడా నీచపు నా కొడుకు. పాయింట్ నెంబర్ 6, నువ్వు నీ క్యారెక్టర్ని ఎంతైనా నిలబెట్టుకో. అది అర్థం చేసుకునే అర్హత లేని వాడికి వాడి స్థాయికి తగ్గట్టే నువ్వు అర్థమవుతావు. అలాంటి వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఎక్స్పెక్ట్ చేయకు. పాయింట్ నెంబర్ 7, ఓవర్ ఎఫెక్షన్లు వద్దు. మనుషులను వదులుకోవడానికి ఎప్పుడూ ఆలోచించొద్దు. నువ్వెంత కలుపుకున్నా గుర్తుంచుకో, అక్కడ ఒక నిజం ఉంది, దాని పేరు చావు. నువ్వెంత గింజుకున్నా నీదనుకున్న ప్రతి దాని నుండి నిన్ను విడదీసి దెంగేరా అంటుంది. ఎఫెక్షన్లు లేవు, లవడాలు లేవు దానికి. బీ రెడీ ఫర్ ఇట్. పాయింట్ నెంబర్ 8, నీకు సపోర్టుగా నమ్మకంగా 4 ఉన్నారని ఎప్పటికీ ఉంటారని నమ్మొద్దు. ప్రతి బంధాన్ని తెంచేయడానికి ఒక పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఆ పరిస్థితి నిరూపిస్తుంది. అప్పటిదాకా నీ నమ్మకాలన్నీ తీసి హోల్డ్లో పెట్టుకో. పాయింట్ నెంబర్ 9, ఈ మనుషులతో చేసే ప్రయాణంలో ఉన్న కాస్త సమయాన్ని నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలని నిర్ణయించుకున్న తరువాత నీకు మిగిలేది నువ్వు మాత్రమే. అందుకే ఎవరిని నమ్మొద్దు. ఫైనలీ ఒకటి ఫిక్స్ అయిపో, పని చేసుకో. ఎవరిని నమ్మకుండా నీ పని నువ్వు చేసుకో. దట్స్ ఇట్. ఇదే నీకు చివరిగా అర్థమయ్యే విషయం. పాయింట్ నెంబర్ 10, నేను పైన చెప్పిన లైన్స్ అన్నీ నీకు యాక్సెప్టబుల్గా లేకపోయినా నేను చెప్పిన నా కొడుకుల బ్యాచ్ మాత్రం నీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎదురవుతుంది. ఆ రోజు వెనక్కొచ్చి ఒకసారి చెక్ చేసుకుంటావులే.